ప్రైజ్ ద లార్డ్. దేవుని నామనికి స్తోత్రములు కలుగును గాక. దేని బిడ్డలారా, కొంత సమయం మనం వాక్యాన్ని ధ్యానించుకుందాం. 103వ కీర్తన మొదటి 5 వచనాలు మనం ధ్యానించుకుందాం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగముననున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. భక్తుడు తన ప్రాణానికి హెచ్చరించుకుంటున్నాడు, నా ప్రాణమా దేవుడు చేసిన మేలులను నువ్వు మరిచిపోవద్దు. మరిచిపోయే స్వభావము మనిషికి ఉన్నది కాబట్టి మరి భక్తుడు అంటున్నాడు, తన ప్రాణానికే హెచ్చరించుకుంటున్నాడు, నా ప్రాణమా, నాలో నా అంతరంగంలో ఉన్న నా సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మర్చిపోవద్దు. ఏ ఒక్కటి కూడా నువ్వు మర్చిపోవద్దు. దేవుడు ఎన్నో మేలులు చేశాడు నీకు, కానీ నువ్వేం చేస్తున్నావు? మర్చిపోతున్నావు. మర్చిపోవద్దు. ఆయన చేసిన మేలులు దేనిని కూడా మర్చిపోవద్దు. ఎందుకంటే ఆయన నీ దోషములన్నిటినీ క్షమించి ఉన్నాడు. మొట్టమొదట ఏంటి? దేవుడు ఏం చేశాడమ్మా? మేలు. మన పాపాలు క్షమించాడు. నీ పాపాలు క్షమించిండు. నువ్వు నీ దోషములన్నిటినీ ఆయన క్షమించువాడు. అందుని బట్టి నువ్వు ఏం చేయాలి? దేవుని సన్నిధిలో ఆయన నామాన్ని మహిమపరచాలి. దేవుడు చేసిన ఉపకారములలో దేనిని కూడా మరిచిపోవద్దు. ఆయన నీ తప్పులన్నీ క్షమిస్తున్నాడు కాబట్టి అది గొప్ప సాక్ష్యం, అది గొప్ప మేలు దేవుని బిడ్డలారా. అందుని బట్టి దేవునికి సన్నిధిలో నువ్వేం చేయాలి? ఆయన చేసిన ఉపకారములలో దేనిని కూడా మర్చిపోవద్దు. రెండవదిగా, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. నీ సమస్యలన్నీ కూడా సరిచేసిండు. ఎన్నో సమస్యలతో ఉన్నావు, ఎన్నో బాధలతో ఉన్నావు, ఎన్నో క్లిష్ట సమస్యల చేత నువ్వు పీడించబడ్డావు. కానీ అన్నిటిలో నుంచి దేవుడు ఏం చేస్తున్నాడంట? ప్రతి సంకటము నుంచి లేదా ప్రతి సమస్య నుంచి దేవుడు నిన్ను విడిపించి కాపాడినాడు. కాబట్టి నువ్వు ఏం చేయాలి? ఆయన చేసిన ఉపకారములలో దేనిని కూడా నువ్వు మర్చిపోవడానికి వీలు లేదు. నీ పాపాలు క్షమించిండు, నీ సమస్యలన్నిటి కూడా ఆయన కుదిర్చి ఉన్నాడు. నీ సమస్యలకు పరిష్కారం కూడా ఆయన ఇచ్చి ఉన్నాడు. చాలామంది మరి సమస్యలు రాగానే ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి అంటారు. దేవుడు అందరి ప్రార్థన ఆలకించి ఆయన కృపను బట్టి గొప్ప మేలులు చేసిన తర్వాత ఏం చేస్తారు? సాక్ష్యమే చెప్పరు. ఎప్పుడు కూడా దేవుడు చేసిన మేలులను మనము మర్చిపోకూడదు. దేవుని బిడ్డలారా, దేవుడు చేసిన మేలులను ఎప్పుడు మనం మర్చిపోకూడదు. మనం ఎప్పుడు తలంచుకుంటూ ఉండాలి. దేవుడు నా ఎడల ఇంత గొప్ప మేలు చేశాడు, దేవుడు నా ఎడల ఇంత ప్రేమను చూపించాడు, దేవుడు నా పాపాలు క్షమించాడు, నా సమస్యలన్నిటికీ పరిష్కారం ఇచ్చాడని ఎల్లప్పుడూ నువ్వు ఏం చేయాలి? దేవుడిని మర్చిపోకూడదు. ఆయన చేసిన మేలులు కూడా నువ్వు మర్చిపోకూడదు. మూడవదిగా, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించి ఉన్నాడు. సమాధి వరకు పోయేటువంటి నీ ప్రాణాన్ని, మరణపు అంచుల వరకు వెళ్ళినటువంటి నీ ప్రాణాన్ని దేవుడు ఏం చేస్తున్నాడు? బయటికి తీసుకొస్తున్నాడు. ఇంకా నువ్వు చావవు, నువ్వు చస్తావు, నువ్వు ఇంకా బ్రతకవు అన్నటువంటి పరిస్థితి నుంచి దేవుడు ఏం చేస్తున్నాడు? అటువంటి మరణపు అంచుల నుంచి దేవుడు నిన్ను అనేక మార్లు తప్పించి ఉండవచ్చు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అనేక మార్లు నువ్వు మరణపు అంచుల వరకు వెళ్ళి ఉండవచ్చు, వెళ్ళి నువ్వు మరలా బయటికి వచ్చి ఉండవచ్చు. కానీ ఒక్కసారైనా దేవుడు చేసిన మేలులు నువ్వు జ్ఞాపకం చేసుకున్నావా? దేవుడు చేసిన మేలుల గురించి నువ్వు సాక్ష్యం చెప్పావా? నువ్వు సంఘంలో సాక్ష్యం చెప్పవు, ఇతరులకు సాక్ష్యము చెప్పవు, దేవుడు చేసిన మేలులను నువ్వు జ్ఞాపకం చేసుకోవు. ఎట్లమ్మా నీ పరిస్థితి? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో మనము దేవుడు చేసిన మేలులను ఎప్పుడు కూడా మనము మర్చిపోకూడదు. సమాధిలో పడిపోకుండా దేవుడు నిన్ను కాపాడుతున్నాడు. నిన్నటి దినం ఒక అమ్మగారు ఫోన్ చేశారు నాకు. అమ్మ, మీ ఫోను నంబర్ నా దగ్గర లేదు, నేను 4-5 ఏండ్ల నుంచి పడకల్లో ఉన్నాను, ఎంతో ధనం ఉంది, ఎంతో ఆస్తులు ఉన్నాయి, ఎంతో ఉన్నతమైన స్థితిలో ఉంది, కానీ ఆ అమ్మగారికి ఆరోగ్యము బాగలేదు.
అయితే నిన్నటి దినం ఫోన్ చేసి, అమ్మ ఇప్పుడు మీ ఫోన్ నంబర్ దొరికింది నాకు, నిన్నటి నుంచి నేను ప్రయత్నం చేస్తున్నాను మీకు ఫోన్ చేయడానికి, ఎప్పుడు చూసినా మీ ఫోన్ నాకు కలవడం లేదు అన్నప్పుడు నేను అన్నాను, మీలాంటి వాళ్ళు ఎంతోమంది ఫోన్లలో నాకు ఉంటారు కాబట్టి కొంచెం బిజీగా వస్తుంటుందండి, మీరు తర్వాత అయినా కూడా ట్రై చేయండి, లేదా మిస్డ్ కాల్ చూసైనా నేను చేస్తానని చెప్పాను. అయితే దేవుని బిడ్డలారా, మరి ఆ అమ్మ ఫోన్ చేసి ఏమన్నారు, లాస్ట్కు తన బాధలన్నీ చెప్పి మరి ఒక్క మాట చెప్పారు. అది నాకు చాలా బాధ కలిగింది. ఏమంటే, అమ్మ నేను దేవుణ్ణి అడుగుతున్నాను, ఎందుకు ఇచ్చావయ్యా ఉదయకాలం నన్ను, నాకు ఎందుకు ఉదయకాలము చూసే మరి ఈ సమయాన్ని నాకు ఎందుకు ఇచ్చావయ్యా అని నేను దేవుణ్ణి అడుగుతున్నాను అమ్మ. ఎంత భయంకరమైన మాట దేవుని పిల్లరా. చాలామంది ప్రభా ఈ ఉదయకాలం చూసే కృప నాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రం అంటాం కదా. కానీ ఆ అమ్మగారు ఆ మాట అన్నారంటే తనకి ఎంత బాధ ఉందో దానిని బట్టి అర్థమవుతుంది. తన శరీరము ఎంత నలగొట్టబడుతుందో, తన శరీరంలో ఎటువంటి బాధ ఆ బిడ్డ అనుభవిస్తుందో కదా. అందుకే అది తట్టుకోలేకనే ఆ మాట అన్నారు. అప్పుడు నేను అన్నానమ్మా, మీరు అట్లా అనకండి, దేవుని చిత్తం లేదే మనం ఈ భూమి మీద మనము ఉండము. దేవుడు ఏ విధంగానైనా మనల్ని బ్రతికిస్తున్నాడంటే మన కోసం కాదు, దేవుని కోసం మనము బ్రతకాలి. ఆ అమ్మ మంచిగా ఉన్నప్పుడు మరి ఎంతోమందికి బైబిల్స్ పంచారు, కరపత్రాలు పంచారు. మరి అనేక మార్లు నా దగ్గరికి రావాలంటే మెయిన్ రోడ్ నుంచి 2 కిలోమీటర్ల నడక. ఆ తల్లి నడుచుకుంటూ వస్తూ కూడా కరపత్రాలు, బైబిల్స్ అన్నీ పంచేసి ఖాళీ చేతులతో ఇంట్లోకి వచ్చారు. మళ్ళీ వెళ్ళేటప్పుడు నా దగ్గర నుంచి బైబిల్స్ అన్ని కృత నిబంధనలు కరపత్రాలు ఉంటే అవి ఇవి తీసుకొని దారంతా పంచుకుంటూ వెళ్ళి తన ఇంటికి వెళ్ళేసరికి ఉట్టి చేతులతో లోపలికి వెళ్ళిపోతారు. అంటే ఆమె ఆ విధంగా దేవుని యొక్క వాక్యాన్ని అందించారు. ఎవరిని కూడా వదిలిపెట్టలేదు. డ్రైవర్స్ని కూడా పట్టుకొని దేవుని మాట చక్కగా అందరూ కూడా ఆలకించేవాళ్ళు. ఉదయకాలం వాకింగ్ చేసేవాళ్ళు. ఆ వాకింగ్ చేసిన సమయంలో కూడా దేవుని మాటలు చెప్పి అనేకులను దేవుని వైపు త్రిప్పినటువంటి ఆ తల్లి. ఈ దినము ఆమె శరీరం ఎంతో బలహీనంగా ఉండి బాధపడుతున్నారు కాబట్టి ఆ మాట అన్నారు. దేవుని బిడ్డలారా, కాదు, దేవుడు తన చిత్తము లేనిదే మనకు ఆయుష్ ఇవ్వడు. ఎంతోమంది ఎన్నో మందులు మింగుతూనే ఉంటారు, కానీ అయినప్పటికీ లోకాన్ని వదిలిపెడుతుంటారు. అంటే లోకాన్ని వదిలిపెట్టినందుకు నేను తప్పు పట్టడం లేదు. దేవుని చిత్తము ఎంతకాలం మనం భూమి మీద బ్రతికి ఉండాలో అంతకాలం మనము దేవుని కొరికే మనం జీవించాలి. దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను కూడా ఒక మారు 2020లో నాకు వెన్నెముక ఆపరేషన్ అయింది. మరి ఆపరేషన్ అయిన తర్వాత బెడ్ మీద తీసుకొచ్చి పెట్టారు. మత్తు వదిలిపోయింది. మత్తు వదిలిన తర్వాత దేవుని బిడ్డలారా, ఎంత కేకలేసి ఆ నొప్పి, మంట వీపులో, వెన్నెముక దగ్గర, హాస్పిటల్ అంతా దద్దరిల్లిపోయింది. అప్పుడు నేను కూడా అన్నాను ఒక మాట, ప్రవ్వా నాయనా నేను భరించలేను, డాక్టర్ సార్ నన్ను కనికరించండి, నాకు విషం ఇవ్వండి సార్, పాయిజన్ ఇంజెక్షన్ ఇవ్వండి సార్ అని కేకలు వేసినది ఏం పిల్లలు. ఎందుకంటే నా బాధ కూడా అలాగే ఉందన్నమాట. చాలా వేదన, భయంకరమైన మంట, నొప్పి తట్టుకోలేకపోయానమాట. ఆ విధంగా ఉన్న టైంలో మరి ఏమైందో ఏమో నాకు తెలియదు. ఆన్ ద స్పాట్ నాకు కళ్ళు మూతపడిపోయినాయి, ఆత్మీయ నేత్రాలు తెరవబడ్డాయి. నా కుమారుడు 25 సంవత్సరాల ప్రాయము పైనుంచి వచ్చి మరి నాకు చెయ్యి ఇట్లా అందిస్తూ ఉన్నారు. కొంచెంలో ఇంత త్రుటిలో మరి తప్పిపోయింది నా చెయ్యి నా కుమారుడు పట్టుకోవడానికి. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మరి 5వ నెలలో మరి సహోదరి మేడే కళావతి అనే సహోదరి మీకు మంచి ఇంజెక్షన్ ఇప్పిస్తాను, మీకు గర్భఫలము చక్కగా నిలబడుతుంది అంటే నేను నమ్మి మరి వెళ్ళాను డాక్టర్ దగ్గరికి. తార్నాక సెంటాన్స్ ఎదురుగా నేను ధైర్యంగా చెప్తాను దేవుని బిడ్డలారా. మరి డాక్టర్ నవనీత ఆమె ఏమి ఇంజెక్షన్ ఇచ్చిందో నాకు తెలియదు. లోపలికి పిలిచారు, ఇంజెక్షన్ ఇచ్చారు, ఇంటికి వచ్చాను. భయంకరమైనటువంటి పరిస్థితి అయిపోయింది నాది. మరి ఉదయకాలం ఆదివారం ఆరాధన కూడా నడిపించాను. ఆ మధ్యాహ్న కాల సమయంలో మరి బాబు కింద పడిపోయి ఉన్నాడు అన్నమాట కడుపులో నుంచి. దేవుళ్ళ ఆ పడిపోయిన పిండము దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత పెరుగుతుందని నేను చాలామంది భక్తుల ద్వారా విన్నాను. ఆయుష్ అక్కడ పెరుగుతుంది. 25 సంవత్సరాల ప్రాయం ఉన్నటువంటి నా కుమారుడు చెయ్యి అందిస్తున్న సమయంలో వెంటనే నా నడుము మీద ఇట్లా 2 చేతులు పెట్టి 2 హస్తాలు నన్ను ఇట్లా లాగేసి మంచం మీద పడుకోబెట్టిన తర్వాత 2 చేతులు నన్ను ఇట్లా పడుకోబెట్టిన తర్వాత కళ్ళు తెరిచి చూశాను. దేవుని బిడ్డలారా,
నాకు ఆ నొప్పి లేదు, ఏమీ లేదు, వెన్నెముక దగ్గర మంట లేదు, నొప్పి లేదు, హాయిగా ఉన్నది. కళ్ళు తెరిచి చూశాను, అందరినీ కూడా పరీక్షించి చూస్తూ ఉన్నాను. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, పరిస్థితులు శరీర బలహీనతను బట్టి కోరుతూ ఉంటాము, నన్ను తీసేసుకో, నాకు పాయిజన్ ఇవ్వు, నన్ను దేవుడు ఎందుకు బ్రతికించిండని. నేను కూడా ఒక సందర్భంలో ఆ విధంగా చేశాను, కానీ దేవుని దగ్గర క్షమాపణ కోరాను. మరి 2 years బెడ్ రీడన్గా ఉన్నాను. అయినప్పటికీ బెడ్ రీడన్గా ఉండినప్పటికీ దేవుని వాక్యాన్ని, నేను సంఘాన్ని నడిపించాను. పైన మందిరము, క్రింద గృహం ఉంటుంది. మరి ఆ నెట్ అది పెట్టుకొని, ఆ టీవీ పెట్టుకొని నేను ఆరాధన నడిపించాను. ఇప్పుడు దేవుని మహాకృప మీ అందరి అమూల్యమైన ప్రార్థనతో మరి వాకర్ పట్టుకొని నేను నడవగలుగుతున్నాను. పైన కూడా మందిరంలో వెళ్ళడానికి పైపులు వేయడానికి డాక్టర్ సునీత గారు నాకు 10,000 ఇచ్చినప్పుడు ఆ పైపులు వేపించాను. ఆ పైపులు వేపించి ఆ రాడ్స్ని పట్టుకొని నేను ఆ స్టెప్స్ ఎక్కి మందిరంలో వెళ్ళి ఆ తర్వాత మళ్ళీ వాకర్ పట్టుకొని మందిరం లోపలికి వెళ్తున్నాను. దేవుని బిడ్డారా, మరి ఈ విధంగా దేవుడు నన్ను మరి బాగు చేసి తిరిగి పరిచర్యలో ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాల చేత ప్రభు నన్ను నింపి తన సేవలో వాడుకుంటున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను ఎందుకు ఈ మాట, ఈ సాక్ష్యం చెప్పానంటే, పరిస్థితులను బట్టి, శరీర బలహీనతలను బట్టి నేను అందరము కూడా అలాగ ఫీల్ అవుతూ ఉంటాం. కానీ దేవుని యొక్క ప్రణాళిక లేనిదే, దేవుని చిత్తం లేదే మనము ఒక్కరోజు కూడా ఒక క్షణం కూడా మనము బ్రతకలేము. దేవుని బిడ్డారా, దేవుని చిత్తం ఉంది కాబట్టి మరి నీకు ఎంత బలహీనతలు ఉండినప్పటికీ నువ్వు బ్రతకగలుగుతున్నావంటే నువ్వు దేవుని కోరికే నువ్వు జీవించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. అటువంటి పరిస్థితిలో నుండి కూడా దేవుడు నిన్ను విమోచించి రక్షించి నీకు ఆయుష్ ఇచ్చినప్పుడు ఆయన చేసిన మేలులు నువ్వు ఎన్నడూ కూడా మరచిపోకూడదని దేవుని వాక్యాన్ని బట్టి మనం చూస్తున్నాం. మరి అంత మాత్రమే కాదు, కరుణా కటాక్షములను నీకు కిరీటంగా ఉంచుతున్నాడు. పక్షిరాజు యవనం వలె నీ యవనము క్రొత్తదగుచున్నట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుతున్నాడు. పక్షిరాజు యవనం, పక్షిరాజుకు ఈకలు తోకలు అన్నీ ఊడిపోయినప్పటికీ మరలా క్రొత్తవి వస్తూ ఉంటాయి. అలాగే ముక్కు కూడా దానికి దురద పట్టి కోకి అది ఊడిపోయినప్పటికీ కొత్త ముక్కు వస్తుంది పక్షిరాజుకు. అలాగున పక్షిరాజు యవనం వలె నీ యవనాన్ని కూడా, నీ ముసలితనంలో కూడా దేవుడు ఏం చేస్తాడంట, యవన కాలపు ఆశీర్వాదం, యవన కాలపు ఆరోగ్యాన్ని దేవుడు ఇస్తాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ విధంగా ఇచ్చినప్పుడు నువ్వు మేలుతో నీ హృదయాన్ని ఆయన నింపుతున్నాడు. మేలులు చేసే దేవుడు మన దేవుడు, హల్లెలూయా. మేలుతో నీ హృదయాన్ని నింపుతున్నప్పుడు నువ్వేం చేయాలి, దేవుడు చేసిన మేలుడు ఏది కూడా మర్చిపోకుండా ఆయనకు సాక్షిగా నువ్వు నిలబడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన హృదయాన్ని దేంతో నింపుతున్నాడు యేసయ్య? మేలులతో ఆయన నింపుతున్నాడు. ఆయన మేలులు చేసే దేవుడు కానీ కీడు చేసే దేవుడు ఆయన కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మేలులెన్నో చేయువాడు మన ప్రభువు, బాధలన్నీ తీయువాడు మన ప్రభువు. మేలులెన్నో చేయువాడు మన ప్రభువు, బాధలన్నీ తీయువాడు మన ప్రభువు. ఈలాటి ప్రభువు మరి లేడు ఈ భువిలో, ఈలాటి ప్రభువు మరి లేడు ఈ భువిలో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన మేలులు చేసే దేవుడు కాబట్టి నువ్వేం చేయాలి, ఈ దినమైనా కనీసం ఈ వాక్యం విన్నప్పుడైనా నువ్వు వచ్చే ఆదివారమైనా దేవుని కొరకు సాక్ష్యం చెప్పు. ఆదివారం వరకు ఎందుకు, ఈరోజు నువ్వు నీ ఫ్రెండ్తో కలుస్తావు కదా, ఇరుగు పొరుగు వారితో కలుస్తావు కదా, నీకు దేవుడు చేసిన మేలులు ఏం చేయాలి, ఇతరులతో నువ్వు షేర్ చేసుకోవాలి. దేవుని నామాన్ని నువ్వు మహిమపరచాలి. కొందరున్నారు మేలులన్నీ పొందుకుంటారు, వదిననో మరదలనో చెల్లెనో అక్కనో లేకపోతే పక్కన ఉన్న సిస్టర్నో, నీకు అన్నీ తెలుసు కదా నా గురించి సాక్ష్యము, నువ్వు చెప్పవా? ఎవరి గురించి? మేలులు పొందిన ఆవిడ గురించి పక్కన ఆమె చెప్పాలంట. ఈమె బదులు ఆమె తింటే అన్నము కడుపు నిండుతుంది ఈమెకు. నేను తినలేను, నువ్వే తిను నాది కూడా అని అంటారా? అవైతే తింటాం, కానీ దేవుని సన్నిధిలో నిలబడి సాక్ష్యం మాత్రము చెప్పం. దేవుని బిడ్డలారా, సాక్ష్యం చెప్పాలి, దేవుని నామాన్ని మనము మహిమపరచాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ సమయంలో నేను చెప్పేది ఒకటే మాట, ఆయన చేసిన మేలులు దేనిని కూడా మరవద్దు. భక్తుడు చెప్తున్న మాట, ఆయన ప్రాణానికి ఆయన హెచ్చరిస్తున్నాడు. ఈరోజు నేను నిన్ను హెచ్చరిస్తున్నాను,
దేవుని బిడ్డ, దేవుడు చేసిన మేలులు ఏనాడు కూడా నువ్వు మరిచిపోవద్దు. ఆయన చేసిన ఉపకారంలో దేన్ని కూడా మర్చిపోవద్దు. ఎందుకంటే నీ బాధలు, సమస్యలన్నీ పరిష్కరించినాడు, నీ పాపాలు క్షమించినాడు, నీ యవ్వనాన్ని, నీకు బలహీనమైన పరిస్థితుల్లో నేను బలపరిచిండు, దుఃఖంలో ఉన్నప్పుడు ఆయన ఓదార్చిండు. కాబట్టి ఈ సమయంలో ఆయన చేసిన మేలులు మర్చిపోకుండా ఆయన నామాన్ని మహిమపరచు. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవా, నీకు వందనాలు. ఈ సమయంలో విత్తబడిన వాక్యము ప్రతి వారి హృదయంలో ఫలింపచేయండి. ఎవరైతే ఈ వాక్యాన్ని విన్నారో వారందరూ కూడా ఈ దినము నుంచైనా నీ నామానికి మహిమపరిచేటువంటి బిడ్డలుగా, నీ సాక్షులుగా నిలబడకు, వారి జీవితంలో నాయన నువ్వు చేసిన మేలులు మర్చిపోకుండా వారందరూ కూడా ప్రభువా నాయన నీ సన్నిధిలో సాక్షులుగా నిలబడకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. కృప చూపండి, సహాయం చేయమని ప్రతి బిడ్డను మీరు ముట్టి బాగు చేసి ప్రతి అవసరత తీర్చి మహిమ పొందమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవుని బిడ్డలారా, సబ్స్క్రైబ్ చేయండి ఈ ఛానల్ను. అలాగే పక్కన ఉన్న బెల్ను కొట్టండి, మరి లైక్ కూడా చేయండి. అనేకులకు ఈ యొక్క వాక్యాన్ని ఫార్వర్డ్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈ ఎల్ షద్దై ప్రేయర్ పవర్ మినిస్ట్రీని మీరు బలపరిచి ప్రార్థించండి. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. మీ ప్రార్థన అవసరతలు నాకు తెలియచేయండి. ఈ ఫోన్ నంబర్కు 9849874586. అలాగే ఇది కూడా ఫోన్పే ఉన్నది కనుక ప్రేరేపించబడిన వాళ్ళు ఈ సేవను బలపరిచినట్లయితే ఈ ఫోన్పేకు కూడా మీరు సహాయం అందించవచ్చు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రైజ్ ద లార్డ్.